హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాలకు ఆహ్వానం. మై డియర్ ఫ్రెండ్స్, ఆచార్య అనంత కృష్ణ స్వామి వీరి పేరు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఈ కోచింగ్ ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ లైఫ్ కోచెస్, మోటివేషనల్ స్పీకర్స్ రీసెంట్ టైమ్స్లో 2018 ఆ ప్రాంతం నుంచి 2025 వరకు ఈ 8 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగినటువంటి ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నేను 2016 నుంచి ధ్యానం చేస్తున్నాను. 2018లో ఒక వీడియో, ఆచార్య అనంత కృష్ణస్వామి గారి వీడియో చూసి అందులో ఈ విశ్వాన్ని అడిగితే సంపద, ఐశ్వర్యం ఇస్తుంది, పూజలు మానేయాలి, పూజలు చేస్తే మీకు సంకల్పాలు సిద్ధించవు, మీరు విశ్వాన్ని అడగాలి, విశ్వం ఏదైనా ఇస్తుంది అన్న ఒక వీడియో చూసి నా ధ్యాన విధానాన్ని, పద్ధతిని మార్చుకున్నాను. నేను మన సంకల్పాన్ని సిద్ధింప చేసుకోవాలి అంటే మన లక్ష్యం ఏదైతే పెడతామో ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేయాలి అన్న స్పష్టత నాకు కలిగింది. ఆ తర్వాత 2018 నుంచి 2020 వరకు ఈ యూనివర్స్ గురించి, ఈ యూనివర్సల్ కాన్షియస్ గురించి బుక్స్, క్లాసెస్ ఇలా చాలా స్టడీ చేశాను. కానీ అనంత కృష్ణస్వామి గారి క్లాస్కి వెళ్ళలేదు. కానీ నా దగ్గరికి అనంత కృష్ణస్వామి గారి క్లాసులకు వెళ్ళిన వాళ్ళు, దాదాపు 10-15 క్లాసులకు వెళ్ళిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికీ నాతో పాటు కొనసాగుతున్నారు. అయితే ఏ రోజు కూడా వారి గురించి నేను మాట్లాడలేదు. అంతెందుకు, వారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నేను మాట్లాడలేదు. సమయాభావం వల్ల నేను వేరే ఊళ్ళో ఉండడం, వీడియో చేయలేకపోవడం, ఇతరత్ర కారణాల వల్ల నేను వీడియో చేయలేదు. కానీ ఈరోజు మాత్రమే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఒకరు ఒక వీడియో చేశారు. ఆ వీడియో నాకు మా మిత్రులు పంపారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని. నేను దానికి సమాధానంగా ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనీ మంత్ర కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. గురువు అని ఎవరిని అంటారంటే, అజ్ఞానపు జీవితంలో వెలుగును నింపి సరైన దారిలో నడిపించేవాడు. ఆ గురువు ఎవరు విశ్వసించాలి అంటే, శిష్యుడు విశ్వసించాలి. ఎవరో చెబితేనో, ఆయనకి ఆ అర్హత ఉందా లేదా అని ఇంకొకళ్ళు నిర్ణయిస్తేనో ఆ పదవి, ఆ హోదా రాదు. అది పదవి కాదు, హోదా కాదు. శిష్యుడే గురువుని ఆశ్రయించి గురువుగా శిష్యుడే ఎన్నుకుంటాడు. అంతే తప్ప ఆయన గురువా కాదా అని ఇంకొకళ్ళు నిర్ణయించేది కాదు. మరొక ముఖ్యమైన విషయం, నేను ఈ వీడియో చేయడానికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వీడియోకి ప్రతిస్పందనగా ప్రసాద్ గారు వయసులో చిన్నవారైనా ఎంత సభ్యత, సంస్కారంతో వీడియో చేశారంటే, ఆచార్య అనంత కృష్ణస్వామి గారి శిష్యులు ఎంతో నేర్చుకున్నారు. ఆయన నేర్పిన పాఠాలు వాళ్ళ జీవితంలో ఆచరిస్తున్నారు. ఆ విద్య వాళ్లకు వినయాన్ని చేకూర్చింది అని చెప్పడానికి ప్రసాద్ గారు మాట్లాడిన భాష, ఆ వ్యక్తిని గౌరవంగా పిలిచిన తీరు, ఆ సంస్కారమే చెప్తున్నాయి కదా. మనీ మంత్ర కుటుంబ సభ్యులలో ఆచార్య అనంత కృష్ణస్వామి గారు నేర్పినటువంటి ఆ పాఠాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఆచరిస్తున్నారు. కనుక
నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడదలుచుకోలేదు. కేవలం మన కుటుంబ సభ్యులం అందరం నేను ఎందుకంటే 2018 నుంచి ఆయన ప్రస్థానాన్ని నేను చూసిన వాడిని. ఆయన ఎలా ఎదిగారో నేను నేరుగా గమనించిన వాడిని. ఆయన దగ్గరికి వెళ్ళిన ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు. గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. గరికపాటి నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సద్గురు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. రవిశంకర్ గురూజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. పత్రిజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు వచ్చారు. ఇలా ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తూ అక్కడ ఎక్కడైనా స్పష్టత లేకపోతే, అక్కడ వాళ్ళకి కొన్ని విషయాల్లో స్పష్టత దొరకకపోతే నా దగ్గరికి వచ్చి ఆ స్పష్టత నేర్చుకుని మళ్ళీ తిరిగి జీవితంలో వాటిని ఆచరించి ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకేదో ఒక విషయం తెలిసినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం కాదండి. వాళ్లకు తెలియక కాదు, అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. గురువులందరూ ఒకే విషయాన్ని చెప్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని స్వీకరించి జీవితంలో సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా కుటుంబ సభ్యులందరితో కలిసిమెలిసి ఈ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించడానికే ప్రయత్నిస్తారు. అంతే తప్ప ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు. అందులో సభ్యత, సంస్కారం ఏమాత్రం లేవు. ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే, మీకు నష్టం కలిగి ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు. దానికి తగ్గట్టుగా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని అనుసరించి మనం ముందుకు వెళ్ళవచ్చు. అంతే తప్ప ఆవేశంతో, అసూయతో రగిలిపోతూ ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఒక చనిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం, అంత ఆవేశంగా అసూయతో రగిలిపోయే విధంగా మాట్లాడడం అనేది హేయమైనది, నీచమైనది, కుసంస్కారం. అది మీకు ఎంత తెలిసి ఉంటే ఏం లాభం, మీకు ఎంత విద్య వచ్చి ఉంటే ఏం లాభం, మీరు ఏం చదువుకుని ఉంటే ఏం లాభం, మీకు ఎన్ని బిరుదులు ఉంటే ఏం లాభం? మీ గురువులు మీకు నేర్పలేదా? సంస్కారం నేర్చుకోవాలి, పద్ధతి నేర్చుకోవాలి. తప్పు. ఒక వ్యక్తికి కోపం ఎప్పుడు వస్తుందంటే, అవతల వ్యక్తి చేస్తున్నది తప్పు అని అనిపించినప్పుడు, వాళ్ళని మోసం చేస్తున్నాడు అని అనిపించినప్పుడు, వాళ్లను సరిదిద్దాలి అన్న అనిపించినప్పుడు, మోసపోతున్న వాళ్ళందరినీ కాపాడవచ్చు, మీరు వాళ్లకు సాయం చేయవచ్చు. అలా మోసపోతున్న వాళ్ళకి జ్ఞానం కల్పించవచ్చు, మీరు కూడా వెళ్ళి క్లాసులు చేయవచ్చు. లేదా ఇంకొకసారి కోపం ఎప్పుడు వస్తుంది, అవతల వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం కూడా ఎదగాలి, వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు అని యువతల వాళ్ళకి అసూయ, ద్వేషం రగిలినప్పుడు. మొదటిది నిజమైతే పద్ధతి నేరుగా వెళ్ళొచ్చు. రెండవదైతే మీరు మారాల్సింది చాలా ఉంది. మీ వెనక ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోల్లో గురువులు ఏం చెప్పారు, మీకు ఒక గురువు ఉంటాడు, ఆ గురువు ఏం చెప్పాడు, ఇతరుల్ని దూషిస్తే విశ్వం మళ్ళీ తిరిగి మిమ్మల్ని దూషణకు గురి చేస్తుంది. మనం ఆవేశపడి కోప్పడితే ఆ కోపము, ఆ ఆవేశము తిరిగి మళ్ళీ విశ్వం మనకే తిరిగి ఇస్తుంది. కనుక సహృదయంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చాం, మంచి చేయడానికే వచ్చాం. కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించి వాళ్లను ముందుకు నడిపించడానికే వచ్చారు. మంచి మంచి కోచెస్ ఉన్నారు. ఈ మధ్య నేను మెగా9 భక్తి ఛానల్లో మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నప్పుడు, ఈ వీడియోలు చూడడం ద్వారా, ఇలా ఆవేశపడి మాట్లాడే మాటలు పట్టించుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఈ వీడియోలో నేర్చుకునేది కూడా ఒక 50 to 60% ఉంటుంది. మీరు నిజంగా జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి, దాన్ని ఛేదించాలి, సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక మాస్టర్ ఉండాలి, మీకు ఒక కోచ్ ఉండాలి. నేను అదే విషయాన్ని ఛానల్లో చెప్పాను. రామ్ గారు ఉన్నారు, వర్ధిని మేడం ఉన్నారు, అన్వర్ ఉన్నారు. సో ఈ విధంగా చాలామంది వండర్ఫుల్ కోచెస్ ఉన్నారు. వేణు కళ్యాణ్ గారు ఉన్నారు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఆ లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నారో ఖచ్చితంగా కోచ్ ఉండాలండి. డబ్బు కావాలి అంటే, డబ్బు సంపాదించాలి అంటే మనీ కోచెస్ కంపల్సరీ ఉండాలి. మీరు ఏదో వీడియోల్లో చూసి ఇలాంటి
మాటలకి లోనైపోయి ప్రభావితమైపోయి అలాంటి ఆవేశానికి లోను కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి రావచ్చు. నేను కొత్త వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాను. మీరు కూడా రావచ్చు. మీరు కూడా క్లాసులు చేయొచ్చు. మీరు కూడా దానికి ఫీజులు పెట్టొచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్లో క్లాస్ పెడుతున్నాను, దానికి ఫీజు పెడుతున్నాను. జెన్యూన్గా ఈ సబ్జెక్టు గురించి తెలుసుకుని సక్సెస్ఫుల్గా ఆ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. మీరు కూడా రావచ్చు. చివరిగా ఆచార్య అనంత కృష్ణస్వామి గారి గురించి ఒక మాట. పేద బ్రతుకుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపడానికి, సంపద వెలుగులు నింపడానికి వచ్చినటువంటి సంపద సూర్యుడు ఆచార్యుడు అనంత కృష్ణస్వామి. వారికి నా హృదయపూర్వక శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ. మణిమంత్ర కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్. మీ విశ్వం మాస్టర్.